ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నా నేత్రాలను చూస్తూ ఒక్కసారి లక్ష్మీదేవిని తాకు. నువ్వు ఇప్పుడు పడుతున్న బాధకి కారణం ఏంటి? అసలు నువ్వు ఇప్పుడు పడుతున్న సమస్య ఏమిటి? ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలి అంటే ఏం చేయాలి? ఆ సమస్య నీకు ఇంకెప్పుడు కూడా నీ దరిదాపులోకి రాకుండా ఉండాలి అంటే నువ్వు ఎలా నడుచుకోవాలి? నువ్వు పూర్తి అదృష్టవంతురాలిగా మారాలి అన్నా కానీ, నీ సమస్యలన్నీ కూడా మాయం అవ్వాలన్నా కానీ, నీ జీవితం సంతోషాలతో నిండిపోవాలన్నా కానీ, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా నీకు ఉపయోగపడుతుంది తల్లి. నేను చెప్పేది జాగ్రత్తగా విని తెలుసుకో తల్లి. అయితే మన బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం. మీరైతే మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, బాబాగారిని స్మరిస్తూ లక్ష్మీదేవిని తాకండి. లక్ష్మీదేవి తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్పారండి. తల్లి, నువ్వు ప్రతి క్షణం కూడా నా నామస్మరణ జపించడం అనేది నిజమే. కాకపోతే ఈ మధ్య నీ మనసు అనేది అవకతవకలుగా ఉండటం, ఏం చేయాలో తెలియకపోవడం, ఏం చేసినా కూడా మనశ్శాంతి లేకపోవడం, అసలు ఏం చేస్తున్నావో కూడా అర్థం కాకపోవడం, చివరికి ఫలితం చూస్తే శూన్యంలా అనిపించటం, ఇలా మనసంతా కూడా గందరగోళంతో చాలా సతమతం అవుతుంది కదా తల్లి. అయితే తల్లి, దీనంతటికీ కారణం నీ మనసే అని నేను అంటే నువ్వు నమ్ముతావా తల్లి? అయితే బాబా అన్నిటికీ కూడా నీ మనసే కారణమని నా మీద వేలెత్తి చూపిస్తున్నారు కదా. నా పరిస్థితులు కారణం కాదా? నేను పడుతున్నవి బాధలు కాదా? ఈ బాధలు మీకు బాధల్లా కనిపించటం లేదా? నేను మనిషిని బాబా. నేను ఎలా అంటే ఎలా చెప్పు బాబా? నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా. అయితే నేను చెప్పింది జాగ్రత్తగా తెలుసుకో. నువ్వు పడుతున్నవి బాధలే కానీ బాధలు అని నువ్వు అనుకుంటే అవి పెద్దవిగా, అసలు తీరవుగా అని అనిపిస్తాయి. ఫకీరు చెప్పే మాటలు ఏమిటి అంటే, అసలు ఇవి బాధలే కాదు అని అనుకో, అందులో బాధ లేదు అని అనుకో, నీ మనసుని ఈ క్షణం నవ్వు అని అనుకో తల్లి. పెదాల మీద చిరునవ్వు వచ్చిందా లేదా? ఇది నిజమైతే నీ జీవితంలో ఉన్న బాధల్ని వెళ్ళిపోవడం కూడా నిజమే తల్లి. అయితే నా భక్తురాలిగా కొన్ని ఇష్టం లేని పనులు నువ్వు చేస్తున్నావు. అవేమిటో చెప్పమంటావా? నా భక్తులైన నా బిడ్డలకి నేను చెప్పే మాట ఏమిటంటే, శ్రద్ధ సబురితో ఓర్పుతో ఉండాలని. ఈ మధ్య నీ మనస్తత్వం ఎలా అయింది అంటే, నువ్వు ఏదైనా అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోవు. ఆ విషయం నాకు తెలుసు తల్లి. కానీ ప్రతి విషయంలో కూడా ఇదే పట్టుకుంటే గనక జీవితంలో సంతోషం దూరం అవుతుందని గుర్తుపెట్టుకో. కొన్ని వదిలేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఖచ్చితంగా వదిలేసి తీరాలి. పెద్దవారు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా పడుతున్నారా ఏంటి? అనుభవిస్తున్నది నేను అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడల్లా కూడా మాటలు తొక్కేస్తున్నావు చూడు, కూడా నాకు నచ్చడం లేదు తల్లి. ఎందుకంటే వాళ్ళ అనుభవం నీ వయసు, అది కూడా గుర్తుపెట్టుకో తల్లి. ఎన్నో అనుభవాలను కాసి వడపోసి ఇవాల్టి రోజున వారు ఈ వయసులో అడుగు పెట్టారు అంటే వారు ఎన్ని కష్టాలు చవి చూసుంటారు తల్లి. నీదే కష్టం అనుకొని అదే ఓ భూతద్దంలో చూసుకొని నువ్వు నడి సముద్రంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు. నువ్వు నడి సముద్రంలో లేవు తల్లి, నడి ఇంట్లో ఉన్నావు. ఈ ఇల్లు అనే ఇక కాపురం అనే సముద్రాన్ని నువ్వు ఎలా ఈదాలనేది తెలుసుకుంటేనే పూర్తిగా ఈ జీవితంలో ఆనందంగా ఉండగలుగుతావు తల్లి. కనుక నేను చెప్పింది ఏమిటి అంటే, కొన్ని వదిలేయాలి అన్నప్పుడు దీన్ని పట్టుకొని వదిలేయడం వలన నీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి తల్లి. అలా కాకుండా వాటిని పట్టుకొని నేను ఓడేదే లేదు, గెలిచి తీరాల్సిందే, దీని వలన నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ పంతం అనేది నేను వదిలేది లేదు అని నువ్వు అనుకుంటే నష్టాలు అనుభవిస్తావు తల్లి. కనుక కొన్ని వదిలేయాలి అని చెప్పినప్పుడు వాటిని వదిలేసి చూసి చూడనట్టుగా ఉండి
జీవితంలో ముందడుగు వేయడం వలన పరిస్థితులు అన్నీ కూడా నీటికి కూడా కాలమే సమాధానం చెప్తుంది తల్లి. ఇది ఓర్చుకోలేని, జీర్ణం చేసుకోలేని నిజం అని నాకు తెలుసమ్మా. నీకు అన్నిటివి జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది అనేది నీకు తెలియాలి. కానీ ఖచ్చితంగా జీర్ణం అయితే తీరుతాయి కదా తల్లి. కనుక దేని గురించి కూడా ఆలోచించకు. ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో అదే వాస్తవం కదా. ఇటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించకుండా ఇంకా అవాస్తవంలోనే బ్రతుకుతాను అంటే ఎలా కుదురుతుంది తల్లి? అసలు నీ మనసు ఏమిటి? జరుగుతున్నది ఏమిటి? అసలు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? నిర్ణయం తీసుకుంటే ఆనందంగా ఉండగలుగుతావు, ఏది పట్టుకుంటే బాధపడతావు, వదిలేస్తే భారం దిగుతుంది అని ఆలోచించుకోవాలి తల్లి. బిడ్డ, ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ మంచి కోరి చెబుతున్న మాటలు తల్లి ఇవి. ఇప్పుడు పట్టుకున్న ఆ లక్ష్మీదేవి ఎంత లక్ష్మీప్రదంగా ఉంటుంది తల్లి. అన్నీ నీకు తెలుసు కదమ్మా. పూర్తి బాధ్యత ఆమె మీద వదిలేసే. ఆమె కటాక్షం ఉన్నట్లయితే ఏదైనా గురువారం రోజైనా లేదా ఏదైనా శుక్రవారం రోజైనా 2 తమలపాకులు లేదంటే ఆ అమ్మవారికి ఇష్టమైన సింధూరంతో కుంకుమతోటి ఆ అమ్మవారికి స్వస్తికి గుర్తుపెట్టి అమ్మవారి తమలపాకు అమ్మవారి ముందు పెట్టినట్లయితే, మీ సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే, నెయ్యి దీపం వెలిగించినా సరే అమ్మవారికి శుక్రవారం ఇలా నెయ్యి దీపాన్ని వెలిగించుకొని ఆ అమ్మవారికి సంకల్పం చెప్పుకుంటూ నీ కోరిక చెప్పుకో తల్లి. ఆ అమ్మవారికి కనకదార స్తోత్రం చదువు తల్లి. అలా చదివినట్లయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీతోనే ఉంటుంది. అలా అని చెప్పి బాధపడుతూ ఉండకూడదమ్మా. ఆనందంగా ఉండాలి తల్లి. ఎవరైతే నిన్ను చూడలేక ఏడుస్తున్నారో ఎదురుగుండానే నవ్విస్తూ నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతూ వాళ్ళని తలదన్నినట్టుగా బ్రతకాలి తల్లి. ఇదే అసలైన జీవితం అమ్మ. ఎవరి కోసమో కన్నిటిని వృధా చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కోసమో నీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు బాధపడినా ఆఖరికి చనిపోయినా నీ కోసం కన్నీరు కార్చని వారి కోసం ఎందుకు తల్లి ఇంత తాపత్రయం? ఒకసారి ఆలోచించమ్మా తల్లి. నీకు చాలా సలహాలు ఇచ్చాను, చాలా నేర్పించాను. ఆలోచనలో పెట్టుకుంటే, ఆచరణలో నడుస్తే జరిగేటన్నీ శుభాలని గుర్తుపెట్టుకో. కానీ కొంచెం మూర్పు పడుతుంది, సహనం పడుతుంది. నువ్వు బాగా గుర్తుంచుకుంటే చాలు. కానీ అనుకున్న సంకల్పం తప్పకుండా జరిగి తీరుతుంది. నీ బాబా తండ్రి మాట ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోమ్మా. అన్ని శుభాలే తల్లి అనేది మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. బాబా గారు అందించిన సందేశం ఒక తండ్రి స్థానంలో తన బిడ్డకి నేర్పించిన ధైర్యంలాగా మీకు అనిపించిందండి. అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే శ్రద్ధ అని సబూరి అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినభవంతు. సమస్త సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాబాగారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే అంతా ఆయన మీదనే వదిలేసేసేయండి. అంతా మంచి జరుగుతుంది. ఏదైనా సరే మనము ఆయన మీద భారం వేసినట్లయితే అంతా మనకు కావలసిన కష్టాలు, బాధలు, సమస్యలు ఎన్నున్నా సరే అంతా కూడా మనకి ఏదో ఒక రూపంలో పరిష్కార మార్గాన్ని అయితే చూపిస్తాడు. కాబట్టి నమ్మకంతో ఆ బాబా మీద భారం వేయండి, అంతా మంచి జరుగుతుంది. నమ్మకం పెట్టుకో తల్లి అని చెప్పేసి ఆ బాబా గారు కూడా చెప్తుంటారు కదా. అదేవిధంగా నమ్మకం కనుక చేసుకున్నట్లయితే అంతా కూడా మంచి జరుగుతుంది. మనము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి తల్లి. ఏది కోరుకున్నా సరే కష్టాలంటూ ఉండవు. అన్ని బాధలన్నీ తీరిపోయి అంతా మంచి జరుగుతుంది. ఓం